నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బాలినేనికి సంబంధించి ఒకవైపు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 178 కోట్లు రిలీజ్ చేశారంట జగన్. సో దీంతో బాలినేనికి వైసీపీలో లైన్ క్లియర్ అయింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అసలు బాలినేనికి వైసీపీలో కొనసాగించడానికి అలాగే బాలినేనికి టికెట్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సుముఖంగా లేరు. ఇలాంటి పలు వార్తలు బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పూర్తి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో బాలినేని గారిని నైట్ అటు తాడిపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని ఇల్లు నిర్మాణానికి సంబంధించి 178 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడే రిలీజ్ చేశారు. సో దానివల్ల బాలినేనికి వైసీపీలో లైన్ క్లియర్ అయింది అనేటువంటి వార్తలు వినిపిస్తూనే మరోవైపు అసలు బాలినేని వైసీపీలో కొనసాగించడానికి అలాగే టికెట్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సుముఖంగా లేరు అనేటువంటి ఇలా పలు రకాల వార్తలు బాలినేనికి సంబంధించి వినిపిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. దీనికి సంబంధించి అసలు ఏమంటారు? ఏది వాస్తవం, ఏది అవాస్తవం? అంటే ఇప్పుడు ఏదైతే వలసలు వైసీపీ నుంచి టీడీపీకి కానీ జనసేనకి వలసలు నడుస్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన అలయన్స్ గాలి బాగా వీస్తున్న నేపథ్యంలో రాబోయే ఎలక్షన్స్కి వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అది మనకి కళ్ళ కట్టినట్టు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. ఎట్లా అంటే రోజుకు ఒకరు ఇద్దరు రాజీనామాలు చేస్తున్నారు, పార్టీ సభ్యతను రాజీనామా చేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు. అయితే ఈ అంశంలో ముందుగా మొట్టమొదటిగా తెర మీదకి వచ్చిన పేరు మాత్రం బాలినేని గారి పేరే. అంటే పర్టికులర్గా ఒంగోలు ఉమ్మడి ఏదైతే ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ ఒంగోలు రాజకీయాలకు సంబంధించి ఏదైతే ఉందో అది బాలినేని గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు. ఆయన చాలా సందర్భాలు మాజీ మంత్రి కూడా. చాలా సందర్భాల్లో ఇట్లాగే ఏవైనా కాంట్రాక్ట్స్ విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ పార్టీ వ్యవహారాల్లో కానీ ఏవైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఈయన కొంచెం అలకపోనడం, లేదంటే కొంచెం దురుసుగా మాట్లాడడం, లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటివి జరిగేవి. అలా జరిగినప్పుడు అధిష్టానం నుంచి ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ప్రధానంగా అంటే ఇప్పుడంటే సజ్జల గారు వీళ్ళు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఎవరైనా ఒకరు వచ్చి ఈయనకి మరలా బుజ్జగించడం, నచ్చ చెప్పడం ఇట్లా జరుగుతూ ఉండేది. సో ఒక 3 నెలల కిందట ఆయన స్థానికంగా ఉండే కార్యకర్తలతోని పార్టీలో ఉండే ఇన్ఛార్జీలతో, జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జీలతో సమావేశం పెట్టినప్పుడు ఆయన ఒక మాట, అంటే మరి ఏం జరిగిందో తెలియదు, ఒక మాట మాత్రం అడిగారు. జనరల్గా నాయకుడు అనేవాడు ఏంటంటే కార్యకర్తల సపోర్టుతో గెలుస్తారు, అది వేరే విషయం. బట్ కార్యకర్తలకి, ఆయన కింద అనుచరులకి, అనుయాయులకి ఈయన అడ్రస్ ఎలా ఉండాలి? మీరు పంచే మనం ఖచ్చితంగా గెలుస్తాం, ఈసారి గెలిచి తీరుతాం, మనమే రావాలి అన్నట్టుగా ఉండాలి. కానీ ఆయన అక్కడ ఆ రోజు ఆ ప్రెస్ మీట్ చూస్తే మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పండి, నేను నిలబడతానన్నారు. అంటే బేలగా మాట్లాడుతున్నారు. అంటే ఎందుకో ఆ నిర్లిప్తత వచ్చిందనేది విషయం తెలియదు, కానీ అలా ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతుంటే ఆయన అప్పుడు క్లియర్గా చెప్పాడు, పరిస్థితులు బాగాలేవు, మనకి ఎలా ఉంటుందో తెలియదు పార్టీలో. ఇన్ కేసు మా అబ్బాయిని తీసుకొద్దామన్నా కూడా రాజకీయాలు ఇప్పుడు సరైన తరుణం కాదు, తర్వాత ఎప్పుడో చూద్దాం, ఆయన మీద మనకి ఎంతవరకు ఉంది, బట్ మన మీద ఆయనకు ఉందో లేదో తెలియదు అన్నట్టుగా స్లిప్ అయ్యారు వాళ్ళు. అంటే ఏదో సంథింగ్ ఈజ్ బిహైండ్ దేర్, అక్కడ ఏదో ఉంది అనుకుని మనకు అర్థమవుతుంది. బట్ ఆయన కూడా కొంత చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే కలవనివ్వలేదని, లేదా కలవనివ్వలేదని అర్థమవుతుందా, ఆయన కలవడానికి కాదు, మధ్యలోని వ్యక్తులు ఎవరో కలవనివ్వలేదని. అంటే ముఖ్యంగా టిడ్కో గవర్నమెంట్ ఇచ్చే ఈ టిడ్కో ఇల్లు గురించి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయని ఆయన మొదటి నుంచి మొత్తుకుంటున్నాడు ఆయన, ఎస్పెషల్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్లో. అలా జరిగినప్పుడు లేదంటే పార్టీ కార్యకర్తలకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారని కానీ, లేదా అక్కడ ఆ కట్టడాల్లో నాసిరకంగా ఉందని రకరకాలుగా దానికి కంప్లైంట్స్ ఇవ్వడానికి ఇచ్చినప్పుడు కూడా ఈయనకి సరిగ్గా ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, లేదని కలవకపోవడం చేస్తున్నారని. సో ఎట్టకేలకు ఆ సమాచారమో లేదంటే పార్టీలో ఈయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడమో కారణాలు తెలియదు, కానీ మీరు అన్నట్టుగా పార్టీని వీడుతున్నట్టుగా సమాచారం వచ్చింది. అంతేకాదు ఆయన లోకేష్ గారు అనుచరులకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టు, అంటే టీడీపీలో టికెట్ ఇస్తారని చెప్పండి, నేను వచ్చి జాయిన్ అవుతానన్నట్టు కూడా రాయబారం నేర్పినట్టు కూడా కొన్ని వార్తలు మనం చూసాం. అంటే వీటన్నిటికీ ఎందుకు బలం చేకూరుతుందంటే ఆ మధ్యకాలంలో వైఎస్ విజయమ్మ గారు, వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు గారు ఒంగోలు ఎవరో బాగోలేదని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా బాలినేని గారు ఆమెతో కలిసి విన్నవించుకున్నారంట, అమ్మ బాబు మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఏం మరి ఎవరు చెప్పిన నిర్ణయాలు తీసుకుంటున్నారో కానీ ఇలా పార్టీకి ఇలా అయితే పార్టీకి కార్యకర్తలు కూడా నష్టం అన్నట్టుగా చెప్పినా కూడా
ఆవిడ సరే చెప్పు చూస్తానన్నట్టుగానే చెప్పారు. కానీ మొత్తానికి ఈయనకి పార్టీలో ఉండి ఇమ్మడలేకపోవడం అనేది మాత్రం చాలా వార్తలు మనకు వినిపించాయి. ఆయన ప్రెస్ మీట్లో కూడా చాలా సందర్భాలు ఇలా మాట్లాడడం, ఫస్ట్గా అతను పార్టీని వీడనున్నాడు అనే వార్తలు తెర మీదకి బాగా వచ్చింది ఆయనతోనే ఒక విధంగా కదా. సో తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా బాలినేని షర్మిల వైపు వెళ్ళిపోతారు, కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా వార్తలు వినిపించాయి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో చీలికి వచ్చింది. అన్న వైఎస్ఆర్సీపీ, చెల్లి కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్. ఓకే, ఖచ్చితంగా ఇక్కడ ఇమ్మడలేని వాళ్ళు అయితే టీడీపీ జనసేనకి వెళ్ళాలి. టీడీపీ జనసేన ఆల్రెడీ ఫుల్ ప్యాక్డ్, సో ఇంకా ఆప్షన్ లేదు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాబట్టి షర్మిల గారితో వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. సో ఇప్పుడు బాలినేని గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు కాబట్టి ఇంకా అటువంటి వ్యక్తి కూడా వెళ్ళిపోతే పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది. రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా ఎవరికి వారు. సో ఆయన మళ్ళీ బొజ్జగించే ప్రయత్నం ఏంటో తెలియదు. కానీ ఏదైతే ఆ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టిడ్కో ఇల్లు గురించి కానీ ఏవైతే మధ్యలో ఆగిపోయాయో, లేదంటే నిర్మాణం పూర్తి కావలేదో, లేదా అవకతవకలకు సంబంధించి ఈయన ఎప్పటి నుంచో ప్రస్తావిస్తున్నాడు. అది ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారికి రీచ్ అయింది. ఆయన పిలిచి మాట్లాడి అంటే మరలా బొజ్జగించే ప్రయత్నం చేశారు. అంటే ఒకవేళ 170 కోట్లు ఏదో ఇచ్చినట్టుగా అయితే ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే జిల్లాలో ఉన్న మిగతా నాయకులు, కార్యకర్తలు, కొంతమంది నాయకులకి అంటే ఎస్పెషల్లీ మాగుంట గారికి మొండి చేయి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈయన మరలా పార్టీలో కొనసాగితే బాలినేని గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళ వ్యక్తులకి ఈసారి ఎంపీ పదవి, ఎంపీ స్థానం, అదే ఎంపీ టికెట్ సంబంధించి ఇవ్వకపోవచ్చు. బీఫామ్ ఇస్తారా, ఇవ్వరా, లేదంటే ఆయన పార్టీ వీడుతున్నారా అని రకరకాల కథనాలు అవుతాయి. అంతే కదా, ఇప్పుడు బాలినేని గారు వెళ్ళిపోతారు కాబట్టి ఈయన బలమైన నాయకుడు అవుతారని కూడా అనుకున్నారు కొంతమంది. బట్ మళ్ళీ బాలినేని గారు బ్యాక్ టు కదా కంటిన్యూ విత్ వైసీపీ అయినప్పుడు మాగుంట గారికి ఇస్తారా, ఇవ్వరా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే మ్యాక్సిమం సిట్టింగ్ వాళ్ళందరికీ కూడా 60 to 70% నాయకులు ఎవరికి కూడా ఇచ్చే ఆలోచనలు లేరు ఆయన. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాలినేని గారు దగ్గర బంధువు కాబట్టి ఆయన పార్టీలో కొనసాగితే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తులకి ఈసారి మొండి చేయి చూపించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అఫ్కోర్స్ దీంట్లో వాస్తవం ఎంతో ఉండో తెలియదు. బట్ మొదటి నుంచి కూడా బాలినేని గారు ఒక రకమైన మ్యాక్సిమం అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు ఫేవర్గా ఉండాలి, కార్యకర్తలకు ఫేవర్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ జరిగే అవకతవకలు కానీ, ఇక్కడ జరిగే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవారు. తర్వాత ఆయన బొజ్జగించడం మళ్ళీ కొనసాగేది. బట్ ఆయన ఈసారి ఎందుకో మొండిపట్టు పట్టడం, ఖచ్చితంగా టీడీపీకి వెళ్ళిపోతారని భయమో, లేకపోతే కుటుంబ సభ్యుడే వాడు వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడుతారన్న ఉద్దేశమో తెలియదు. కానీ మరలా ఆయన పిలిచి బొజ్జగించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ 170 కోట్ల వ్యవహారం అయితే నాకు ఇంక పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదమ్మా. కాకపోతే మళ్ళీ బొజ్జగించారు, మళ్ళీ ఆయన పార్టీలో కొనసాగేలాగా చూస్తున్నారు అన్నట్టుగా వార్తలు మేబీ బాలినేని గారు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ముఖ్యంగా వైసీపీకి సంబంధించి ఎవరెవరు ఏ నియోజకవర్గంకి వెళ్తున్నారు, ఎటు వస్తున్నారు, ఏంటి ఈ షఫలింగ్ ఏ విధంగా వెళ్తుంది అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఈ రోజు ఒక నియోజకవర్గంలో ఉంటే రేపు ఇంకొక నియోజకవర్గం. సో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీ వీరుతున్నారు కూడా. చాలా మంది రిజైన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజాప్రతినిధి కూడా పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారు. మార్పులు చేర్పుల వల్ల ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి. కొంతమంది కంటిన్యూ అవ్వడం, ఏదో అడ్జస్ట్ అయ్యి, లేకపోతే అసలు మాకు టికెట్టే వద్దు అన్నాం, లేదంటే ఈ టికెట్టే కంపల్సరీ అన్నప్పుడు అసలు పార్టీ సభ్యత్వానికే రిజైన్ చేయడం. సో ఇలాంటివి చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా బాలినేని గారి గురించి కూడా ఇలా పలు రకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి అనేది రాబోయేటువంటి రోజులు మనకు క్లారిటీ వస్తుందండి. వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.